రాష్ట్రంలో జరిగిన కులగణన తప్పుల తడకగా ఉందని దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 2.5 కోట్ల బీసీలను అవమానించే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లక్డీ కపూల్ సెంట్రల్ కోర్టు హోటల్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జాజుల 29 రాష్ట్రాలలో బస్సు యాత్ర నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తామని చెప్పారు. కులాల లెక్కల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, జరిగిన తప్పులను ప్రభుత్వం సరిదిద్దాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు. బీసీ కులగణన చేసి బీసీల గౌరవాన్ని పెంచుతామని మేమనుకుంటే బీసీలను అవమానం చేసి ఇలా బీసీ కులాల లెక్కను కుదించి బీసీలకు ద్రోహం చేసి బీసీలను నట్టేట నుంచి పైగా అసెంబ్లీలో ప్రగల్భాలు వలుపుతూ ఇవాళ మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి 4,20,00,000 మందిని సరిగా సమగ్ర కుటుంబ సర్వే చేయలేనటువంటి మీ చేతగానితనము రేపు 2028లో మీరు పుట్టుకున్న కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మందిని సర్వే చేసే శక్తి, సమగ్ర కులగణన చేసే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. మా బతుకుల గురించి మాట్లాడకుండా 2.5 కోట్ల మంది బీసీలను రాజకీయంగా సమాధి చేయడానికి అసెంబ్లీ కుట్ర చేశారు. కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ ని ఇలా బీసీ ద్రోహుల పార్టీగా మేము ప్రకటిస్తున్నాం. మేము చెప్తాం, ఒకవేళ మేము చెప్పిన దాంట్లో తప్పు ఉంటే గవర్నమెంట్ ఆఫీషియల్ కాదు, ఆఫీషియల్ ఇదని కూడా వాళ్ళు ఇవ్వచ్చు. 2014 డాటా తప్పేం లేదు, వాళ్ళ దగ్గర డాటా అన్నట్టు. అంటే మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఎండగట్టాలనే ఉద్దేశం మాకు లేదు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేపట్టింది కులగణన. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంకు మంచి మైలేజ్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వంకు అందరూ బీసీ సంఘాలు కూడా జయగొట్టాలి. అయితే దానికి చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్ లెక్కలు చెప్తుంటే ఈరోజు బీసీ సంఘాలు కూడా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలాభిషేకాలు చేసేది. కానీ కొద్దిగా ఎక్కడో పొరపాటు జరిగింది.